ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్క రాశికి గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ప్రత్యేకమైన స్వభావం ఉంటుంది. ఈ కారణంగా కొన్ని రాశుల వ్యక్తులు తరచుగా ఇతరులతో గొడవ పడుతుంటారు. ఈ సందర్భంగా ఆ రాశుల ప్రవర్తన, వాటి వెనుక గల జ్యోతిష్య కారణాలు ఏమిటో ఇప్పుడు వివరంగా చూద్దాం. మన సమాజంలో ఉండే వ్యక్తులలో భిన్నమైన అభిప్రాయాలుంటాయి. అంతేకాదు ప్రత్యేకమైన స్వభావాలు కూడా ఉంటాయి. ఎవరైనా తమ ఆలోచనలతో ఏకీభవించే వ్యక్తులతోనే స్నేహం చేస్తారు. అలా అభిప్రాయాలు కుదరని వ్యక్తులు పెద్దగా కలిసి ఉండరు. అందుకే కొందరు వ్యక్తులు తమకంటూ ప్రత్యేక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుంటారు. వారు కేవలం తమ టార్గెట్ పైనే ఫోకస్ పెడతారు. తమ లైఫ్ స్టైల్ మెరుగుపరుచుకోవటానికి నిత్యం కష్టపడుతుంటారు. అయితే తమకు నచ్చని వ్యక్తులతో ఖచ్చితంగా గొడవ పడతారు. అందుకే వీరు చాలా తక్కువ మందితో కలిసి ఉంటారు. జ్యోతిష్యం ప్రకారం ఏ రాశుల వారు తమ ప్రవర్తనతో ఇతరులతో గొడవలు పడుతుంటారు, వీరి స్వభావం కారణంగా సంబంధాలు చెడగొట్టుకుంటారు, ఎలాంటి సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. మేషరాశికి అధిపతి కుజుడు. ఈ గ్రహం శక్తి, ధైర్యం, కోపం మరియు పోరాటానికి ప్రతీక. అందుకే మేషరాశి వారు సహజంగానే చాలా ధైర్యంగా, శక్తివంతంగా ఉంటారు. వీరు తమ ఆధిపత్యం కోసం, ప్రత్యేకమైన గుర్తింపు కోసం తరచుగా అనవసరంగా గొడవలు పడుతుంటారు. ఏ చర్చలోనైనా తాము గెలవాలనే తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది. వీరు నిత్యం ప్రశంసలు కావాలని కోరుకుంటారు. తమను గుర్తించకపోయినా, తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోయినా వీరు వెంటనే కోపం తెచ్చుకుంటారు. అందుకే ఇతరులు వీరిని స్వార్థపరులుగా భావిస్తారు. ప్రధానంగా ఇతరులు వీరికి అనుగుణంగా పని చేయకపోతే లేదా తమ వేగానికి అనుగుణంగా స్పందించకపోతే వీరు గొడవ పడుతుంటారు. వీరి స్వభావం కారణంగా కొన్నిసార్లు వీరి శక్తిని, ధైర్యాన్ని అపార్థం చేసుకుని వీరికి దూరంగా ఉంటారు. రెండవది వృషభ రాశి. వృషభ రాశి వారు భూతత్వానికి చెందినవారు మరియు వీరికి శుక్రుడు ప్రేమ, సౌందర్యాన్ని ఇస్తాడు. అయితే స్థిర రాశి కావడంతో వీరిలో మొండితనం చాలా ఎక్కువగా ఉంటుంది. వృషభ రాశి వారు చాలా మొండిగా ఉంటారు. వీరు చెప్పిందే కరెక్ట్ అని బలంగా నమ్ముతారు మరియు వాదిస్తారు. ఈ అలవాటును వదులుకోకుంటే వీరు చాలా ఇబ్బందులు పడతారు. వీరి అభిప్రాయాలతో విభేదించే వారిని వృషభ రాశి వారు అస్సలు ఇష్టపడరు. ఇతరులు ఏదైనా చెబితే కనీసం వినకుండా మొండిగా వాదిస్తారు లేదా ఆ మాటను కొట్టిపారేస్తారు. వీరి మొండితనం వల్ల ఇతరులతో సంబంధాలు చెడిపోతాయి. అయితే వారి మాటల్ని విని నేర్చుకోవడం ద్వారా అదే లక్ష్యాన్ని మరింత సులభంగా సాధించవచ్చు. వీరు తమ అభిప్రాయం నుంచి తప్పుకోకపోవడం వల్ల గొడవలు పెరుగుతాయి. మూడవది మిథున రాశి. మిథున రాశికి అధిపతి బుధుడు. వీరిలో ద్వంద్వ స్వభావం ఎక్కువగా ఉంటుంది. వీరు ఒకేసారి అనేక విషయాలపై దృష్టి పెడతారు. దీనివల్ల తరచుగా విమర్శలు ఎదుర్కోవాల్సి రావచ్చు. వీరి ఆలోచనలు త్వరగా మారుతుండటం వల్ల వీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఇతరులకు గందరగోళంగా అనిపిస్తుంది. వీరు అందరితో స్నేహపూర్వకంగా ఉన్నప్పటికీ కొత్త వ్యక్తులతో లేదా వీరి ఆలోచన వేగాన్ని అందుకోలేని వారితో కొన్నిసార్లు గొడవ పడుతూ ఉంటారు. తమ పెట్టుబడుల నుంచి ఎక్కువ లాభం సంపాదించడంపై లేదా తమ వ్యక్తిగత లక్ష్యాలపై ఫోకస్ పెడతారు. అయితే వీరి ఆలోచనలతో ఎవరైనా ఏకీభవించకపోతే అలాంటి వ్యక్తులకు దూరంగా ఉంటారు. వీరి నిలకడలేని ఆలోచనల వల్ల సంబంధాలు చెడిపోయే ప్రమాదం ఉంది. నాలుగవది కుంభరాశి. కుంభరాశికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు. శని న్యాయానికి, కర్మలకు, క్రమశిక్షణకు అధిపతి. ఈ ప్రభావం కుంభరాశి వారిపై గొడవల తీరును భిన్నంగా మారుస్తుంది. శనిదేవుని ప్రభావం కారణంగా వీరు చాలా క్రమశిక్షణతో ఉంటారు. ఏ విషయమైనా చాలా న్యాయంగా ఉండాలనుకుంటారు. తప్పులు చేయడానికి భయపడతారు. వీరి ముందు ఏదైనా తప్పు జరిగితే భయం లేకుండా నేరుగా సూటిగా చెబుతారు. ఈ నిజాయితీ, సూటిగా మాట్లాడే స్వభావం కారణంగా వీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీరు తమ లక్షణాలను, స్వభావాన్ని అభినందించే వారితో మాత్రమే స్నేహం చేయాలనుకుంటారు. తమ న్యాయ స్వభావాన్ని అర్థం చేసుకొని వారితో గొడవ పడతారు లేదా వారికి దూరంగా ఉంటారు. వీరి ఈ సూటితనం తరచుగా ఇతరులకు పొగరుగా కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పిన ఈ రాశుల వారు ఇతరులతో గొడవలు తగ్గించుకోవడానికి కొన్ని చిన్న ప్రయత్నాలు చేయవచ్చు. మేషం. కోపం వచ్చినప్పుడు కాసేపు మౌనంగా ఉండటం లేదా శారీరక శ్రమ అంటే వ్యాయామం ద్వారా ఆ శక్తిని మళ్లించడం నేర్చుకోవాలి. వృషభం. ఇతరుల మాటలను ఓపికగా వినడం అలవాటు చేసుకోవాలి. ప్రతి విషయంలో మొండిగా వాదించడం మానుకోవాలి. మిథునం.
ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకే ఆలోచనపై స్థిరంగా ఉండటానికి ప్రయత్నించాలి. అందరితో స్నేహంగా ఉన్నా కొందరితో లోతైన బంధాలను పెంచుకోవాలి. కుంభం, న్యాయం గురించి మాట్లాడేటప్పుడు ఎదుటివారు బాధపడకుండా ఉండేలా సున్నితంగా, దయగా మాట్లాడటం నేర్చుకోవాలి. గమనిక, ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. వ్యక్తిగత స్వభావాలు, అనుభవాలు వేరుగా ఉండవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.